టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చేస్తున్న సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామున 2:30 పోలీసులు సోమిరెడ్డి దీక్షను భగ్నం చేశారు. దీక్షా శిబిరం నుంచి ఆయన పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్రంగా వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట చోటు చేసుకుంది. ఎందుకు ఎత్తుకెళ్తున్నారని టీడీపీ కార్యకర్తలు పోలీసులను ప్రశ్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. సోమిరెడ్డిని హాస్పిటల్కు తరలించారు. టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చేస్తున్నటువంటి సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామున 2:30 పోలీసులు సోమిరెడ్డి దీక్షను భగ్నం చేశారు. దీక్షా శిబిరం నుంచి ఆయన్ను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాట జరిగింది. ఎందుకు ఎత్తుకెళ్తున్నారని టీడీపీ కార్యకర్తలు పోలీసులను ప్రశ్నించగా కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే పోలీసులు టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. సోమిరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, ఝాన్సీ పొదలకూరు మండలం వరదాపురంలో రుస్తుం మైన్ అనేది ఉంది. ఇది తెల్లరాయి మైను. అయితే ఇక్కడ కొంతకాలంగా అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి అక్కడ దానికి సంబంధించిన ఓనర్ విద్యాకిరణ్ ఎవరైతే ఉన్నారో అతను కోర్టుకు వెళ్లడం జరిగింది. దీంతో ఈ నెల 7వ తేదీన కోర్టు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాలు అధికారులు ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అయితే ఇదే సమయంలో కొంతకాలంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడ రుస్తుం మైన్ లో అక్కడ వైసీపీ నాయకులు అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారు, కోట్ల రూపాయల దోపిడీ చేస్తున్నారు, ప్రజా సంపద దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటు కోర్టు ఆదేశాలు కూడా ఇంప్లిమెంట్ కాకపోవడంతో గత 4 రోజుల నుంచి కూడా ఆయన రుస్తుం మైన్ దగ్గరేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి దానికి సత్యాగ్రహ దీక్ష అని పేరు పెట్టుకుని ఆయన దీక్ష చేస్తా ఉన్నాడు అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా. అదేవిధంగా కోర్టు ఆదేశాలు ఇంప్లిమెంట్ చేయాలి, అదేవిధంగా వాళ్ళ మీద ఎవరైతే అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేసి సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నారు. అయితే ఈ 3 రోజుల నుంచి ఈ దీక్ష జరుగుతున్నా కూడా అధికారులు ఎవరు కూడా అక్కడ స్పందించలేదు. ఇటు పోలీసులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎవరూ స్పందించలేదు. ఈ క్రమంలోనే నిన్న ఉన్నట్టుండే సడన్ గా 5 గంటల సాయంకాలం 80 మందికి పైగా హిజ్రాలు ఆ ప్రాంతానికి రావడం జరిగింది. అదేవిధంగా కొందరు బయట వ్యక్తులు కూడా ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు ఎంటర్ అయ్యి ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ దీక్షను విరమించుకోవాలి, ఇది శిబిరాన్ని కూడా తొలగించాలని చెప్పేసి నిన్న సోమిరెడ్డితో పోలీసులు చర్చలు జరపడం జరిగింది. అయితే సోమిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దీక్షను విరమించేది లేదు, కాకపోతే దీన్ని ఏదైతే కోర్టు ఆదేశాలు ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆయన భీష్మించి కూర్చున్నారు. దీంతో పోలీసులు కేవలం 4 మాత్రమే అక్కడ పర్మిషన్ ఇచ్చి అక్కడ ఉండేందుకు రాత్రి ఉండేందుకు పర్మిషన్ ఇచ్చి అక్కడ నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. అయితే రాత్రి సడన్ గా అర్ధరాత్రి దాటిన తర్వాత 2:30 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులందరూ కూడా దీక్షా శిబిరానికి చేరుకోవడం జరిగింది. అక్కడికి వచ్చి ఉన్నట్టుండి సోమిరెడ్డిని పోలీసులు ఏదైతే సిఐ రాంబాబు ఉన్నారో రాంబాబు అదేవిధంగా అతని సిబ్బంది అందరూ కూడా సోమిరెడ్డిని ఎత్తుకుని అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే నేరుగా అతన్ని సోమిరెడ్డిని తన ఇంట్లో ఏదైతే ఉందో అలీపురం ఉందో అక్కడ దించేసి పోలీసులు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఝాన్సీ, అయితే ఇప్పుడు పోలీసులకు అలాగే టీడీపీ కార్యకర్తలకు మధ్య ఒకంత ఉద్రిక్త వాతావరణం తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాట్లో ఎవరికైనా గాయాలయ్యాయా దేవకుమార్? అయితే ప్రస్తుతానికైతే ఎవరికి కూడా గాయాలు కాలేదు. అంటే ఏదైతే అక్కడ ఎప్పుడైతే పోలీసులు అక్కడికి వచ్చారో అక్కడ వెంటనే అక్కడ ఉన్న కొందరు కార్యకర్తలు కూడా సమాచారం అందుకొని టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ శిబిరం దగ్గర చేరుకోవడం జరిగింది. దీంతో ఒక పక్క పోలీసులతో వాళ్ళు వాదన కూడా వేసుకున్న పరిస్థితి, తోపులాట కూడా జరిగిన పరిస్థితి. ఏంటంటే పర్మిషన్ ఇచ్చారు కదా, 4 పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేసేది ఏంది, మమ్మల్ని ఎత్తుకెళ్లేది ఏంది అని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది. అయినా పోలీసులు ఎవరు కూడా వినిపించుకోకుండా అసలు వాళ్ళ తోపులాట జరిగిన తర్వాత వెంటనే సోమిరెడ్డి ఏదైతే ఉన్నారో సోమిరెడ్డిని ఎత్తుకొని ఆ జీప్లో దించేసి జీప్లో నుంచి అక్కడ నేరుగా ఇంటికి తీసుకెళ్లి సోమిరెడ్డిని వాళ్ళ ఇంట్లో వదిలిపోవడం జరిగింది. అయితే ఈ తోపులాట్లో ఎవరికి కూడా గాయాలు కాలేదు. కాకపోతే పోలీసులు చేసిన ఈ చర్యలకు అక్కడ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు కాబట్టి అప్పుడైతే పోలీసులు వ్యతిరేకంగా పోలీసులు డౌన్ అవడం, ఇది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ దేవకుమార్. ఏమనుకున్నాడు రౌడీవే పోలీసు దమ్ము లేదు మీకు, దమ్ము లేదు, దొంగల్ని పట్టుకునే దమ్ము లేదు. దేనికైనా వచ్చి ఏంటి
ఆయన బాగా మనిషి ఆయన మర్యాద కూర్చోబెట్టా ఏంటో వద్దు అంటారా అసలు పద్ధతులు కొంచెం